హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోటేశ్వరమ్మ న్యాచురల్. ఫోన్లో బ్యాలెన్స్ లేక 2 days అవుతుంది నేను వీడియో అనేది అప్లోడ్ చేసి. ఇక్కడ వచ్చేసి మీకు ఫ్రిడ్జ్ చూపిస్తున్నాను కదా, చూసారు కదా ఎలా ఉందో. చాలా చిరాగ్గా, అసలు చూస్తుంటే దుమ్ము పట్టేసి చాలా చిరాగ్గా ఉంది. ఇది క్లీన్ చేసి 1 month అయి ఉంటుంది. రీసెంట్గా నేను ఏం చేశానంటే ఇందులో పాలు పెట్టేసరికి అవన్నీ పోయినవి. ఇక్కడ వచ్చేసి దానిలో ఉన్నాయన్నీ తీసి బయట పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్లో ఉండేవన్నీ పాల ప్యాకెట్స్, కూరగాయలు, ఆనియన్స్, అల్లం, ఇడ్లీ పిండి, వాటర్ బాటిల్స్, ఎగ్స్ ఇలా అన్నీ తీసేసి బయట పెట్టేసుకున్నాను. ఇది క్లీన్ చేద్దామని ఈరోజు మీకు ఇది చూపిస్తున్నాను. నేను వచ్చేసి కాలిన్ తీసుకున్నానండి. నేను ఎప్పుడు క్లీన్ చేసినా కాలిన్తోనే క్లీన్ చేస్తాను. ఇది నాకు చాలా ఇష్టం. దీంతో క్లీన్ చేస్తే చాలా బాగుంటుంది, చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. మనం గ్లాస్ ఐటమ్స్ కానీ, అద్దాలు కానీ, టీవీస్ కానీ, ఫ్రిడ్జ్లు కానీ, మనకి విండోస్ కూడా కొన్ని అద్దాలతో ఉంటాయి కదండి విండోస్, అవి కానీ ఇలా క్లీన్ చేసినప్పుడు అసలు చాలా అందంగా కనిపిస్తుంది. కాలిన్ అనేది చాలా మంచి యూజ్ ఉంటుందండి. మీలో ఎవరికైనా తెలియదు అనుకుంటే దీన్ని యూజ్ చేసుకోండి. కాలిన్ చాలా బాగా పనిచేస్తుంది యూజ్ చేయడానికి, అద్దాలు అవన్నీ క్లీన్ చేసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి నేను క్లీనింగ్ చేసేస్తున్నాను, చూపిస్తున్నాను మీకు. పాలు పోగొట్టాను కదా, అది ముందర ఒక వేస్ట్ క్లాత్ తీసుకుని అదంతా శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నాను. చూసారా ఎలా ఉందో, తెల్లగా మీకు కనిపిస్తుంది కదా పాలు పోయి. అంతా శుభ్రంగా ముందర కాలిన్ వేయకుండా ఫస్ట్ ఓన్లీ క్లాత్ తీసుకుని క్లీన్ చేస్తున్నాను ఆ వేస్ట్ అంతా. తర్వాత ఇంకొక క్లాత్ తీసుకుని కాలిన్ వేసి క్లీన్ చేస్తాను. ప్రజెంట్ ఇక్కడ ఇలా క్లీన్ చేసేసేస్తున్నాను. చాలా ఇదిగా బాగా గడ్డుగా అయిపోయి గట్టిగా ఉందండి. చాలా రఫ్ చేసి తొడవాల్సి వచ్చింది. క్లీన్ చేసేస్తున్నాను. నేను ఒక్కదాన్నే క్లీన్ చేసుకుంటూ వీడియో తీస్తున్నానండి. కొంతమంది అయితే నాకు క్లీన్ చేసేటప్పుడు వీడియో తీయడం కుదరట్లేదని కూడా అంటున్నారు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు. ఇది మనం దానికి ఉంచేసి క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే తీసుకునే ఆప్షన్ కూడా ఉందండి. తీసేసుకుని మనం ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేసుకుని క్లీన్ చేసుకోవచ్చు. కొత్త ఫ్రిడ్జ్ కాబట్టి మేము స్టిక్కర్స్ అలాగే ఉంచేసాం. ఇది ఒకటి మట్టికి తీసి చూపిస్తున్నాను మీకు, తీసేసుకుని క్లీన్ చేసుకోవచ్చు అని. ఆ పాలు పోయింది కదా, క్లాత్తో క్లీన్ చేసిన పాలేదు, ఇంకా అది తీసేసి మామూలుగా బయట వాష్ చేద్దామని చెప్పేసి తీసేస్తున్నాను. అందుకే మీకు చూపిస్తున్నాను. కింద వెజిటేబుల్స్ ఉన్నది కూడా తీసేసాను. మొత్తం అంతా ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నాను మొత్తం. చూసారు కదా ఎలా దుమ్ముగా ఉందో. కాలిన్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు. ఫస్ట్ చెప్పాను కదా, మామూలు క్లాత్తో మామూలు దుమ్మంతా ముందర క్లీన్ చేసేసుకుంటాను, వేస్ట్ దుమ్ము అదంతా. నెక్స్ట్ కాలిన్ పోసుకుని ఈ విధంగా మీకు చూపిస్తున్న విధంగా క్లీన్ చేసేసుకుంటాను. మినిమం మాకు ఇది 4 o'clock స్టార్ట్ చేస్తే 5 o'clock అయిందండి. గంట పట్టేస్తుంది క్లీనింగ్ వీడియో తీసుకుంటూ చేయడం వల్ల. అందులో మేము ఒక చిన్న పార్ట్ కూడా పడ్డాము, ఇందులో తిప్పలు పడ్డాము, అది కూడా మీకు చెప్తాను. చూసారు కదా, ఇక్కడ క్లీన్ చేసేస్తున్నాను మొత్తం ఈ విధంగా. చాలా బాగుంటుందండి, నాకు చాలా ఇష్టం. ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అలాగే కాలిన్తో చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా చేసేసాము, చూస్తున్నారు కదా, ఈ విధంగా క్లీన్ చేసేస్తున్నాను. కింద పార్ట్ కూడా మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. కాలిన్ వేసుకుని ఇది డబల్ డోర్ ఫ్రిడ్జ్ కదండి, చాలా టైం తీసుకుంది. సింగిల్ డోర్ అయితే అంత టైం తీసుకోదు. ఇంకా మా పాప ఉంటే ఇంకా చాలా టైం తీసుకునేది. మా అమ్మ ఇంకా నేను క్లీన్ చేస్తానని చెప్పేసి బయటకు తీసుకెళ్ళిపోయింది. తను ఉంటే ఇవన్నీ లాగేసి పీకేసి అల్లరి చేసేస్తుంది కదా, ఇంకా తను లేకుండా తీసుకెళ్ళిపోయింది. ఇదంతా నేను ఇంకా శుభ్రం చేసేస్తున్నాను. ఇది ఈ పార్ట్ అంతా శుభ్రం చేసేసానండి. కింద పార్ట్ యాక్చువల్గా పైన పార్ట్ కింద పార్ట్ 2 doors, డబల్ డోర్ కదా. పై పార్ట్ వాటర్ బాటిల్సే కదా, క్లీన్ చేయొద్దులు అనుకున్నాను. ఫస్ట్ కింద పార్ట్ అంతా శుభ్రంగా క్లీన్ చేసేసేసాను. ఇది ఒక సైడేనండి, మళ్ళీ డోర్ సైడ్ ఉన్నదంతా క్లీన్ చేయాలి కదా, అది కూడా క్లీన్ చేశాను. మీకు వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇంకా డోర్ సైడ్ ఇటు సైడ్ ఉన్న దాంట్లో ఎగ్స్ది మనకి ట్రే ఇస్తారు కదండి, అది కూడా క్లీన్ చేసేస్తున్నాను.
నేను కూడా ఒకసారి మీకు కనిపించినట్టు ఉంటుందని చెప్పేసి ఇంకా ఇక్కడ చూపిస్తూ క్లీన్ చేస్తున్నాను. ఎక్సెట్ ట్రే మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. మీకు కనిపిస్తుందో లేదో అని ఒకసారి చూస్తున్నాను. మొత్తం క్లీన్ చేసేసాము. అయిపోయిందండి, ఎక్స్ట్రా క్లీన్ అయిపోయింది. అది చూపిస్తున్నాను మీకు, చూడండి ఎంత బాగుందో. చాలా నీట్గా ఉంది కదా. ఏ పనైనా చేసుకుంటే నీట్గా ఉంటుంది కదా. టైం ఉన్నప్పుడల్లా మీకు వీలు కుదిరినప్పుడల్లా చూసుకుని ఒకసారి నీట్గా ఉందో లేదో చూసుకుని ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసుకోండి. మనకి ఎలాంటి రోగాలు కూడా ఎలాంటివి రాకుండా ఉంటాయి. ఇంకా పై పార్ట్ అవి కూడా చిన్న మనకి ఎక్స్ట్రా పెట్టుకోవడానికి, ఇంకా చిన్న చిన్న ఏమన్నా పెట్టుకోవడానికి ఇస్తారు కదా, అది కూడా క్లీన్ చేసేస్తున్నాను. చూసేయండి, మీరు వీడియో చూస్తుంటే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. చెప్పాను కదా ఆల్రెడీ ముందులా మామూలు ఓన్లీ క్లాత్తో మొత్తం అంతా దుమ్మంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి కాలిన్ వేసుకుని ఇంకో క్లాత్తో క్లీన్ చేసేస్తున్నాను మొత్తం. ఇక్కడ వరకు బాగానే సాగిందండి నా క్లీనింగ్. తర్వాత నేను పడ్డ పాటలు మామూలుగా లేదండి. చూడండి, మీకు వీడియో రన్ అవుతూ ఉంటుంది, చూసేయండి. అలా తీసి క్లీన్ చేసేస్తానండి. తీసేసి అక్కడ కూడా మూలలు కూడా కొంచెం కూడా ఏం డస్ట్ లేకుండా మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నాను. మీకు నచ్చితేనే చూడండి. బోర్ కొడుతుంది, మీ క్లీనింగ్ మేము చూడాలా, మాకు తెలియదా, మేము ఎలా చేసుకుంటామో, మాకు వచ్చు అని ఏమీ అనుకోవద్దండి. బోర్ కొడితే ఇక్కడే స్కిప్ చేసేయండి. చూసారు కదా ఎంత డస్ట్ ఉందో, దాన్ని కూడా తీస్తుందని కూడా క్లీన్ చేసేస్తున్నాను. బలవంతం ఏమీ లేదండి, మీకు నచ్చితేనే చూడండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి అంతే. దాన్ని కూడా క్లీన్ చేసేసి ఇంకా అక్కడ పెట్టేస్తున్నాను. పై క్లీనింగ్ వరకు బాగానే ఉందండి. నెక్స్ట్ మీకు చూడండి చెప్తాను, నీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను చూడండి. దీన్ని కూడా క్లీనింగ్ అయిపోయింది, శుభ్రంగా అయిపోయింది. మీకు చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా, చాలా బాగా అయిపోయింది కదా. ఇంకా అక్కడ పెట్టేస్తున్నాను. ఇక్కడ వరకు బాగానే ఉందండి. నెక్స్ట్ వచ్చేసరికి చుక్కలు కనిపించినాయి నాకు. ఎందుకు తీసానురా బాబు దేవుడా అన్నట్టు అనిపించింది. ఆ పైన ఖాళీగా ఉంది, స్పేస్ ఇచ్చారు. ఇంకా అక్కడ కూడా క్లీన్ చేసేస్తున్నాను. అక్కడ కింద కనిపిస్తుంది కూడా, దాన్ని తీస్తున్నాను చూడండి. నేను దీన్ని తీసానండి, తీసి క్లీనింగ్ చేసి మళ్ళీ పెడదామంటే ఎన్ని పాటలు పడాల్సి వచ్చింది. ఎందుకు తీసానురా బాబు, ఇది ఇప్పుడు పెట్టడం ఎంత కష్టమైపోతుందో, ఇది కొంచెం ఇరిగిపోయిందా, చాలా ప్రాబ్లం అయిపోతుంది అని చాలా టెన్షన్ వచ్చేస్తుంది. పెట్టడానికి చూడండి ఎన్ని దెబ్బలు పడాల్సి వచ్చింది ఇక్కడ. ఇంకా అక్కడ కూడా క్లీన్ చేసేసాను. తీసి ఎందుకు క్లీన్ చేశాను రా బాబు, ఇదేం కర్మరా బాబు అనిపించింది నాకు.
దానికే ఉంచి క్లీన్ చేసినా బాగుండేది, తీసి పెట్టడానికి చాలా కష్టమైపోయింది అనిపించింది. క్లీన్ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి పెట్టడానికి నేను ఎన్ని తిప్పలు పడుతున్నానో. చాలాసేపు కుస్తీ పట్టానండి, కానీ పట్టలేదు. పెట్టి నేను పెట్టి తర్వాత నెక్స్ట్ వచ్చి మా మరదలు గారు వచ్చి పెట్టి తర్వాత అట్ట పెట్టినా ఎవరు పెట్టినా అది పట్టలేదు. చివరికి మా అమ్మ వచ్చి దాన్ని పెడితే అప్పుడు పట్టింది. అది మేము పెట్టినా అది డోర్ అనేది క్లోజ్ అవ్వట్లేదు. తర్వాత మా అమ్మ వచ్చి దాన్ని గట్టిగా ప్రెస్ చేసి నొక్కి పెట్టిన తర్వాత డోర్ అనేది బాగా క్లోజ్ అయింది. ఇక్కడ నేను పడుతున్నాను తిప్పులో. నెక్స్ట్ వచ్చేసి మా మరదలు గారు పడుతుంది చూడండి. నాకు కుదరట్లేదని తనని కేకేసాను. తను పెట్టి ఈ పనికి ఎందుకు తీసానురా బాబు, అసలు ఇవాళ ఫ్రిడ్జ్కి నేను ఎందుకు మొదలు పెట్టానురా బాబు అనిపించింది. చూసారు కదా, ఇగో ఎంతో తిప్పలు పడ్డాము, అయినా సరే అది కుదరలేదు పెట్టడం. కుదిరితేనేమో డోర్ అనేది పట్టట్లేదు. ఎట్టగాలకి ఎలాగలా పెట్టేసామండి. మా అమ్మ పెట్టేసింది. చూసారు కదా, పెట్టేసింది. ఇంకా పాల ప్యాకెట్లు కూడా పెట్టేసాం. టోటల్ అన్నీ పెట్టేసాము. చూసాం. క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి లుక్ వేసుకోండి. ఇదంతా కింద పార్ట్ అండి. సరే పై పార్ట్ కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దామని చూస్తే అది కూడా చాలా డస్ట్గా ఉంది. ఇంక ఇక్కడ వచ్చేసి పైన కూడా మొత్తం బాటిల్స్ అన్నీ తీసేసి క్లీన్ చేసేస్తున్నాను. కాలిని వేసుకుని మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నాను. చూడండి, మీకు చూస్తేనే అర్థమైపోతుంది నేను ఎలా క్లీన్ చేస్తున్నాను ఏంటనేది. మినిమం 15 డేస్కి ఒకసారి అన్నా క్లీన్ చేసుకున్నాండి. చాలా నీట్గా చాలా అందంగా కనిపిస్తుంది. మనకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుంది. డస్ట్ వాటిలో పెట్టుకుని తినటం కంటే ఇలా చాలా బాగుంటుంది కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్లో క్లీన్ చేస్తారు. ఇంకా నేనైతే ఈ టైప్లో క్లీన్ చేస్తానండి. మరి మిగతా వాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలియదు. మేము మీలాగే సేమ్ మీలాగే క్లీన్ చేస్తామన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ అనేవి పెట్టండి. మీ కామెంట్స్ నేను ప్రతిదీ చూస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి బాటిల్స్ కూడా క్లీన్ చేసేసాం కదా, బాటిల్స్ పెట్టేసాము. మొత్తం పై పార్ట్ క్లీన్ చేస్తాము, బాటిల్స్ పెట్టేసాము. ఇంకా డోర్ వేసేసి డోర్ పైన కూడా క్లీన్ చేసేస్తున్నాం. మొత్తం సైడ్స్, డోర్ పైన. ఇది మా మరద క్లీన్ చేస్తుంది. ఇంక పైన నేను వీడియో తీస్తాను, క్లీన్ చేసేస్తుంది. అంత ముందు వరకు నేనే వీడియో తీసుకుంటూ నేనే క్లీన్ చేశానండి. చాలా కష్టపడ్డాను ఈ వీడియో కోసం. ఇంకా చివరన సైడ్ మొత్తం పైన అంతా మొత్తం క్లీన్ చేసేస్తున్నాము. క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తం మీకు పైన లోపల అంతా ఎలా ఉన్నది అనేది మొత్తం ఒకసారి మళ్ళీ మీకు రివ్యూ చూపిస్తాను. మొత్తం టోటల్ ఎలా ఉందనేది, ఎంత నీట్గా ఉంది, ఎంత బాగా క్లీన్ చేసుకున్నానో కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూపిస్తున్నాను చూడండి. ఇది పై బాటిల్స్ పెట్టుకునే పార్ట్, పై పార్ట్. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. అక్కడ పాల ప్యాకెట్లు తీసి ఇక్కడ సర్దేశాము. అది చాలా బరువుగా ఉండే ఇదవుతుంది, పడిపోద్ది. మనము వెజిటేబుల్స్ది క్లీన్ చేయడానికి బయట తీసుకెళ్ళాము. అది కూడా తెచ్చి పెట్టేసామండి. అది కూడా చూపిస్తాను మీకు మొత్తం. ఈ సైడ్ పార్ట్ ఇక్కడ అల్లం, నిమ్మకాయలు ఇంకా పెట్టేసుకున్నాము. టోటల్ ఇలా ఉంది. ఇంకా వెజిటేబుల్స్ కూడా పెట్టేసుకున్నామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
అలాగే కోటేశ్వరమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన చిన్న బెల్ ఉంటుంది, క్లిక్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఉంటుంది, క్లిక్ చేయండి. బాయ్.